పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఇకపై మీరు చేసిన సేవలు చాలు, యనమలకు షాక్కి ఇవ్వనున్న హైకమాండ్. ఇక ఆయన ఇంట్లో కూర్చోవడమేనా? 5గురిలో యనమల తప్ప అంతా ఓకే. ఆంధ్రప్రదేశ్లో 5 ఎమ్మెల్సీ పోస్టులకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 20న పోలింగ్ జరుగుతుంది. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికలు కావడంతో కూటమి ప్రభుత్వమే 5 స్థానాలను కైవసం చేసుకునుంది. యనమల రామకృష్ణుడు, పరుచూరి అశోక్ బాబు, తిరుమల నాయుడు, జంగా కృష్ణమూర్తి, రామారావు పేర్లు వినిపించిన మాట ఇప్పుడున్న నేత కాదంటున్నారా? మార్చి 3న నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 20వ తేదీన కౌంటింగ్ జరగనుంది. అయితే ఈ 5గురిలో ఎవరికి రెన్యువల్ అవుతుందన్నది ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది. అయితే పార్టీలో సీనియర్ నేత యనమల రామకృష్ణుడికి ఈసారి అవకాశం ఇచ్చేందుకు అధినాయకత్వం మొగ్గు చూపడం లేదని తెలిసింది. 5 ఎమ్మెల్సీ పోస్టుల్లో ఒకరికి ఇప్పటికే జనసేనకు రిజర్వ్ అయింది. పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుని ఎమ్మెల్సీని చేసి మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించారు. దీంతో ఇక 4 పోస్టులు మాత్రమే మిగిలి ఉన్నాయి. మరొకటి పిఠాపురం నియోజకవర్గం టీడీపీ నేత వర్మ, విజయవాడ నేత వంగవీటి రాధా పేర్లు వినిపిస్తున్నాయి. ఒకటికి బీజేపీకి ఇవ్వాల్సి ఉంది. దీంతో ఆ పోస్టులకు టీడీపీ నుంచి గత ఎన్నికల్లో టికెట్ దక్కని వారి నుంచి కూడా భారీగా పోటీ ఏర్పడింది. దేవినేని ఉమామహేశ్వర్ లాంటి వారు ఎమ్మెల్సీ పోస్టు కోసం ఎదురు చూస్తున్నారు. సో దీంతో మరోసారి యనమల రామకృష్ణుడు, జంగా కృష్ణమూర్తికి రెన్యువల్ చేసే అవకాశం కనిపించలేదు. జంగా కృష్ణమూర్తికి ఇప్పటికే టీడీటీ బోర్డు సభ్యుడిగా నియమించడంతో ఎమ్మెల్సీ పదవికి మరో బీసీకి అప్పగించాలన్న నిర్ణయంతో చంద్రబాబు ఉన్నట్లు తెలిసింది. ఆయన పేరును టీడీటీ బోర్డుకు పరిశీలన చేసినప్పుడే ఎమ్మెల్సీ పదవి రెన్యువల్ చేయబోమని చంద్రబాబు స్పష్టంగా హామీ ఇచ్చినట్లు తెలిసిందే. ఇక యనమల రామకృష్ణుడికి ఎటు చూసినా ఎమ్మెల్సీ పదవిని రెన్యువల్ చేసే అవకాశాలు ఎంత మాత్రం కనిపించలేదు. ఎందుకంటే యనమల కుటుంబానికి ఇప్పటికే 2 ఎమ్మెల్యే పోస్టులు, 1 ఎంపీ పోస్టు ఇవ్వడంతో మరొకటైతే కుటుంబానికి ఇవ్వడంపై పార్టీలో అభ్యంతరాలు వ్యక్తమయ్యే అవకాశాలున్నాయని అందరూ భావిస్తున్నారు. దీంతో పాటు యనమల రామకృష్ణుడికి పార్టీ అధినాయకత్వానికి మధ్య ఇటీవల గ్యాప్ పెరిగింది. బీసీ విషయంలోనూ, కాకినాడ పోర్టు అంశంలోనూ యనమల చేసిన వ్యాఖ్యలు పార్టీ నిరకట్టంలో పెట్టాయి. అలాగే కొత్త రక్తానికి అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇటీవల నారా లోకేష్ కూడా ఒకే వ్యక్తికి 2 సార్లు మాత్రమే పదవి లభిస్తుందని, 3వసారి మాత్రం త్యాగం చేయాల్సి ఉంటుందని చెప్పడం కూడా యనమలకు రెన్యువల్ కాదన్నది తేలిపోయింది. ఆయన తూనీ రాజకీయాలకే పరిమితం కావాల్సి ఉంటుంది. తూనీలో యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్య ఎమ్మెల్యేగా ఉండడంతో ఆయన అక్కడే ఇక రాజకీయాలు చేసుకోవాలని పార్టీ హైకమాండ్ సూచించే అవకాశాలైతే మొండుగా ఉన్నాయి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.